హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఉంటా నీ జతగా ఎపిసోడ్ 19. అర్జున్ మాత్రం అస్సలు డీవియేట్ కాకుండా కనీసం సింధు వైపు చూడకుండా తన పని మాత్రమే చేసుకుంటూ ఉన్నాడు. అది చూసి మురిసిపోతూ తనలో తానే నవ్వుకుంటూ మెల్లగా భర్తని చూస్తూ నిద్రలోకి జారుకుంది సింధు. కొంతసేపటికి అంటే ఒక 3 గంటల తర్వాత మెల్లగా మెలకువ వచ్చిన సింధు నిద్ర లేవడానికి ట్రై చేస్తూ ఉంటే తన నడుముని ఏదో బలంగా పట్టుకొని ఉన్నట్టు అనిపించి పక్కకి చూసేసరికి అక్కడ అర్జున్ కూడా గాఢ నిద్రలో ఉన్నాడు. సింధు నడుము చుట్టుకొని పడుకున్నాడు అర్జున్. భర్తని చూసి నవ్వుకుంటూ టైం వైపు చూసింది. అప్పటికే 4 అవుతూ కనిపించడంతో కంగారుగా భర్తని నిద్రలేపింది సింధు. అబ్బా! ఇప్పుడెందుకు నిద్రలేపుతున్నావే నన్ను? అడిగాడు అర్జున్ భార్యని తన మీదకి లాక్కొని. అబ్బా! అర్జున్ గారు, అది ఇప్పటి వరకు మనం ఇంకా తినలేదు. టైం అప్పుడే ఈవినింగ్ అయిపోతుంది. లంచ్ స్కిప్ చేస్తే ఎలా? అయినా మీ వర్క్ అయిపోయాక నన్ను నిద్ర లేపొచ్చుగా. అది మానేసి మీరు కూడా వచ్చి నా పక్కన పడుకున్నారు. అంది సింధు మూతి తిప్పుకుంటూ. అలా తిప్పకే, ఇక్కడ ఏదేదో అయిపోతుంది అన్నాడు అర్జున్ కొంటెగా. ఆపండి అర్జున్ గారు, నాకు బాగా ఆకలిగా ఉంది. నాకు ముందు ఫుడ్ తెప్పించండి అంది సింధు. సరే, ఏం తింటావు అడిగాడు అర్జున్ భార్య వైపు చూస్తూ. ఏదో ఒకటి, ఇక్కడేం బావుంటుందో అది తెప్పించండి అంది సింధు. సరే, నేను ఆర్డర్ పెడతాను. నువ్వు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని రా అంటూ చెప్పడంతో అక్కడి నుంచి వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది సింధు. అర్జున్ ఫోన్ చేసి ఆర్డర్ ప్లేస్ చేశాడు. ఒక 5 మినిట్స్కి బయటకి వచ్చింది సింధు. అప్పటికే వేడి వేడి ఫుడ్ తన కోసం వెయిట్ చేస్తూ ఉండటం చూసి అబ్బా, సూపర్ స్పీడ్గా వచ్చేసిందే అంది సింధు. సరే రా కూర్చో అంటూ భార్యకి వడ్డించి తను కూడా వడ్డించుకున్నాడు. ఫుడ్ నోట్లో పెట్టగానే అమృతంలాగా అనిపించి టేస్ట్ బడ్స్ అన్నీ ఒక్కసారిగా యాక్టివేట్ అయినట్టు అనిపిస్తూ ఉంటే అబ్బా! అర్జున్ గారు, ఫుడ్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది అంది సింధు. థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్ మేడం అన్నాడు అర్జున్ డ్రమెటిక్గా. ఆ మాట నక్కి నవ్వుకుంటూ నేను చెప్పింది మీకు కాదు సార్, మీ రెస్టారెంట్లో వంట చేసే షెఫ్ గురించి చెప్తున్నా అంది సింధు నవ్వు ఆపుకుంటూ. అతన్ని పనిలో పెట్టుకుంది నేనే కదా. అబ్బో అంటూ నవ్వుతూ భర్తతో మాట్లాడుతూ ఫుడ్ మొత్తం కంప్లీట్ చేసేసింది. మనం స్టార్ట్ అవుతామా అడిగింది సింధు భర్త వైపు చూస్తూ. ఈ రోజుకి ఇక్కడే ఉండిపోదామే అన్నాడు అర్జున్ భార్య వైపు చూస్తూ. ఏంటి, ఈ రోజుకి ఇక్కడే ఉండిపోతారా? అలా ఎలా కుదురుతుంది? మనం ఇంటికి వెళ్ళాలి. అత్తయ్య మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా అర్జున్ గారు. అమ్మకి నేను చెప్తానులే, కొంచెం వర్క్ ఉంది, అందువల్లే ఇక్కడ ఉండిపోయాము అని. ఏం పర్లేదు అన్నాడు అర్జున్. మీకు నిజంగా ఇంకా వర్క్ ఉందా అనుమానంగా అడిగింది సింధు. చాలా వర్క్ ఉంది అన్నాడు అర్జున్ నవ్వుకుంటూ. ఆ మాటకి భర్త వైపు మరింత అనుమానంగా చూస్తూ నిజం చెప్పండి అర్జున్ గారు, మీరు ఇలా అబద్ధాలు చెప్పకండి అంది సింధు. సరే సరే, నిజం చెప్పేస్తున్నా. వర్క్ అయితే ఏం లేదు, కానీ నీతో కొంచెం సేపు టైం స్పెండ్ చేయాలి అనిపిస్తుంది. ఇక్కడైతే ఎవ్వరి డిస్టర్బెన్స్ ఉండదు కదా, అందుకే అన్నాడు అర్జున్. అందుకోసం వర్క్ ఉంది అని అత్తయ్య దగ్గర అబద్ధం చెప్తారా అడిగింది సింధు. నిజానికి నేను మమ్మీ దగ్గర ఎప్పుడు అబద్ధాలు చెప్పలేదు, కానీ నువ్వు నా లైఫ్‌లోకి వచ్చిన తర్వాత అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేశా అమ్మకి అన్నాడు అర్జున్. ఆ మాటకి నవ్వుకుంటూ అయ్యో! నేనేం చెప్పమని చెప్పలేదు కదా సార్. మరి ఎందుకు చెప్తున్నారు అడిగింది అమాయకంగా. మరీ అంత అమాయకంగా నటించకే అన్నాడు అర్జున్ భర్త వైపు చూస్తూ తన హెయిర్ రబ్ చేస్తూ. ఇంటికి వెళ్ళిపోదాం, అత్తయ్య ఒక్కరే కదా ఉన్నారు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వద్దాం అంది సింధు అర్జున్ వైపు చూస్తూ. పోవే అన్నాడు అర్జున్ మొహం పక్కకి తిప్పుకుంటూ. భర్త చేస్తున్న పనులకి నవ్వుకుంటూ అర్జున్ ఫేస్ని తన వైపుకి తిప్పుకొని ముని
వేళ్ళ మీద నిలబడి భర్త పెదాలను అందుకుంది సింధు. సింధు ఫస్ట్ టైం లీడ్ తీసుకొని ముద్దు పెట్టడంతో అర్జున్ షాక్ అయినా వెంటనే తేరుకొని భార్య నడుము చుట్టూ చేతులు వేసి తనని పైకి లిఫ్ట్ చేశాడు అర్జున్. కొంతసేపటికి భర్తని వదిలి దూరం జరిగింది సింధు. ఇక వెళ్దాం పదండి అంటూ మరో మాటకి ఆస్కారం లేకుండా భర్త నుంచి తప్పించుకొని బయటికి వచ్చేసింది సింధు. అర్జున్ నవ్వుకొని మేనేజర్కి కాల్ చేసి ఫైల్స్ తిరిగి పట్టుకెళ్ళిపోమని ఆర్డర్ పాస్ చేసి అక్కడి నుంచి భార్యని తీసుకొని ఇంటికి స్టార్ట్ అయ్యాడు. సాయంత్రం అయిపోతున్నా కూడా అర్జున్ సింధు ఇంకా ఇంటికి రాకపోవడంతో కంగారు టెన్షన్ మొదలైంది స్పందనలో. అబ్బా! అసలేం చేస్తున్నారు ఇప్పటి వరకు వీళ్ళు? అత్త ఫోన్ చేసినా బావుండు అనుకుంటూ కిందకి వెళ్ళింది స్పందన. జగదీశ్వరీదేవి కాఫీ తాగుతూ కనిపించడంతో, అత్త, బావ ఇంకా రాలేదు కదా! ఒకసారి ఫోన్ చేయొచ్చు కదా! అడిగింది స్పందన. ఎందుకు స్పందన? వాళ్ళు వెళ్ళింది రెస్టారెంట్ వరకే కదా! వచ్చేస్తారులే. అయినా తోడుగా సింధు కూడా ఉంది. ప్రాబ్లం ఏం లేదు అంది ఆవిడ మేనకోడలి వైపు చూస్తూ. అబ్బా! ఈవిడ ఫోన్ చేసేలా లేదు అనుకుంటూ ఉండగానే ఇంటి ముందు కార్ ఆగిన శబ్దం రావడంతో పరుగున బయటికి వచ్చింది స్పందన. అర్జున్ సింధు ఇద్దరూ కారులో నుంచి దిగడం చూసి మళ్ళీ త్వరగా లోపలికి వెళ్ళిపోయింది. అమ్మయ్య! మొత్తానికి ఇద్దరు వచ్చేశారు అనుకుంటూ వచ్చి జగదీశ్వరి దేవి పక్కన కూర్చొని, అత్త, నాకు కాఫీ కావాలి అంది స్పందన. రంగమ్మ, స్పందనకి కాఫీ తీసుకొనిరా అంటూ చెప్పడంతో రంగమ్మ లోపలికి వెళ్ళి కాఫీ ప్రిపేర్ చేసి తీసుకొచ్చి ఇచ్చింది స్పందనకి. ఈలోపే అర్జున్ సింధు కూడా రావడంతో మళ్ళీ వెళ్ళి వాళ్ళిద్దరికీ కూడా కాఫీ కలిపి ఇచ్చింది. ఎలా ఉంది తల్లి రెస్టారెంట్, బాగుందా అడిగారు జగదీశ్వరి దేవి కోడలి వైపు చూస్తూ. నిజంగా చాలా బాగుంది అత్తయ్య. యాంబియన్స్, తర్వాత ఫర్నిచర్, ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. కానీ బయట 5 స్టార్ హోటల్స్తో పోలిస్తే చాలా తక్కువ ప్రైసెస్కి సేల్ చేస్తున్నారు అంది సింధు. అవునరా, ఓన్లీ పెద్ద పెద్ద వాళ్ళే కాకుండా సామాన్య మధ్య తరగతి వాళ్ళు కూడా ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేయాలి అన్న ఉద్దేశంతో అన్ని ఐటమ్స్ తక్కువ కాస్ట్లోనే ఉంటాయి అన్నారు జగదీశ్వరీదేవి. ఇక అప్పుడే రంగమ్మ కాఫీ ఇవ్వడంతో ఇద్దరు కాఫీ తాగేసి డ్రెస్ మార్చుకొని వస్తాము అని అక్కడి నుంచి తమ రూంలోకి వెళ్ళిపోయారు. నంగనాచి మాటలు ఎన్ని మాట్లాడుతున్నావే! నేనేదో ఒకటి చేసి ముందు ఇక్కడి నుంచి నిన్ను బయటికి తరిమేయాలి. లేదంటే నా పని అంతే. నువ్వు ఈ ఇంట్లో ఉన్నంత వరకు ఎవ్వరూ కూడా నా మాట వినరు. నువ్వు వెళ్ళిపోతేనే బావుంటుంది అనుకుంటూ సింధుని ఎలా బయటికి పంపించాలా అని ప్లాన్ వేస్తూ ఉంది స్పందన. ఇక్కడ రూమ్లోకి రాగానే తన డ్రెస్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది సింధు. అర్జున్కి ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుతూ అలా బాల్కనీలోకి వచ్చాడు. కొంతసేపటికి అర్జున్ లోపలికి వచ్చేసరికి అద్దం ముందు నిలబడి జడ వేసుకుంటూ కనిపించింది సింధు. ఏంటి మేడం, మళ్ళీ జడ వేసుకుంటున్నారా? మొత్తం పిచ్చి పిచ్చిగా రేగిపోయింది అర్జున్ గారు, అందుకే మళ్ళీ వేసుకుంటున్నాను అంది సింధు. అబ్బో, సరే మేడం, కానివ్వండి కానివ్వండి అంటూ చెప్తూ అర్జున్ కూడా తన టవల్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు. కొంతసేపటికి బయటికి వచ్చిన అర్జున్కి సింధు ఎక్కడా కనిపించకపోవడంతో వెళ్ళిపోయినట్టుంది రాక్షసి. అరే, కొంచెం సేపు ముగుడికి కంపెనీ ఇస్తే ఏమైపోయింది, అలా ఏం లేదు దయ్యం అనుకుంటూ భార్యని ముద్దుగా తిట్టుకుంటూ తన నైట్ డ్రెస్ వేసుకొని కిందకి వచ్చాడు అర్జున్. అక్కడ తన అతి ప్రియమైన భార్య తన తల్లితో మాట్లాడుతూ ఉండటం చూసి నవ్వుకొని వాళ్ళకి మధ్యలో కూర్చున్నాడు. నాన్న, అటైనా కూర్చో ఇటైనా కూర్చో, మా ఇద్దరి మధ్యలో ఎందుకు కూర్చున్నావు అడిగారు జగదీశ్వరి దేవి కొడుకు వైపు చూస్తూ. చూస్తున్నా అమ్మా, ఈ మధ్య నీకు నీ కొడుకు మీద ప్రేమ తగ్గిపోతున్నట్టుంది అడిగాడు అర్జున్ జగదీశ్వరి దేవి వైపు చూస్తూ. అవును, కోడలి మీద ప్రేమ పెరిగిపోయింది. ఎందుకంటే కోడల్ని కొంచెం బాగా చూసుకుంటే తొందరగా మనవడిని ఇస్తుంది కదా, అందుకే అన్నారు ఓరకంట సింధు వైపు చూస్తూ. ఆ మాటకి ఒక్కసారిగా
తల కిందకి దించేసుకుంది సింధు సిగ్గుతో. పిచ్చి పిల్ల అంటూ చిన్నగా నవ్వుకొని, నాకు 1 ఇయర్‌లో మనవడినిచ్చేస్తారా? అడిగారు జగదీశ్వరీదేవి కొడుకు, కోడలి వైపు చూస్తూ. నాకేం అభ్యంతరం లేదు కానీ నీ కోడలే అన్నాడు అర్జున్ నవ్వుకుంటూ. ఏం తల్లి అప్పుడే పిల్లల్ని కనే ప్లాన్‌లో లేరా ఏంటి? అంటే అత్తయ్య, అర్జున్ గారు నా ఎంబీఏకి అడ్మిషన్ తీసుకుంటా అన్నారు కదా! సో, ఇంకొక 6 మంత్స్‌లో చదువు ఉంది. అది అయిపోతే బావుంటుంది కదా! అంది సింధు తలదించుకొని. అయ్యో! ఇందులో తలదించుకోవడానికేముంది తల్లి. నీ ఆలోచన కూడా చాలా బావుంది. ఏముంది ఒక 6 మంత్స్ లేట్ అంతే కదా! ముందు నువ్వు నీ స్టడీ కంప్లీట్ చేసేయి. ఈ రోజుల్లో చదువు చాలా ముఖ్యం అంటూ మాట్లాడుతూ ఉంది జగదీశ్వరీదేవి సింధుతో. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.